టాలీవుడ్ లో తరాలు మారినా ట్రెండ్లు మారినా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగిన హీరోల్లో కింగ్ నాగార్జున పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. 1986లో విడుదలైన విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగ్ ఇప్పుడు తన 100వ సినిమాకి సిద్ధమవుతున్న దశలో ఆయన సినీ ప్రయాణానికి ఉన్న ప్రత్యేకత మరోసారి గుర్తు చేస్తోంది. 4 దశాబ్దాలుగా రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్ గా, క్లాస్ నటుడిగా, ప్రయోగాలకు వెనకాడిన ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ నిర్మించుకున్న ఆయన ఇప్పుడు కింగ్ 100తో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తన 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కింగ్ నాగార్జున చెప్పిన వ్యక్తిగత విషయాలు అభిమానులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి హీరో కావాలనే కల తనకెప్పుడూ లేదని కింగ్ నాగార్జున చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కొడుకైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోజుల్లో తనకెలాంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లభించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణ స్టూడెంట్ లాగే పెరిగానని, చదువులో టాపర్ కూడా కాదని సరదాగా చెప్పుకొచ్చారు. 5వ తరగతిలో డ్రామాలో తనకు ఆడవేషం వేయించారని, అప్పుడు చాలా మంది ఆట పట్టించడంతో తీవ్రంగా సిగ్గుపడ్డానని వెల్లడించారు. ఆ రోజు తర్వాత మళ్ళీ డ్రామాల జోలికి వెళ్లలేదంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్న నాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సుడిగుండాల సినిమాలో కేవలం 30 సెకండ్స్ పాత్రతో తొలిసారి మేకప్ వేసుకున్న సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోవడం విశేషం. నాగార్జున సినీ ప్రయాణంలో అసలు మలుపు ఆయన అన్నయ్య వెంకట్ వల్లే వచ్చిందని చెబుతారు. ఫిల్మ్ ప్రొడక్షన్ వైపు వెళ్లాలనుకున్న తనను సినిమాల్లో నటించమని వెంకట్ ప్రోత్సహించారని నాగ్ వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ కెరీర్ స్టార్టింగ్ లో విమర్శలు కూడా ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే అక్కడ నుంచి వెనుతిరిగి చూడని కింగ్ నాగార్జున ప్రతి దశలో తనను తాను కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగారు. శివతో యూత్ ఐకానిక్ గా మారిన ఆయన గీతాంజలితో ప్రేమ కథలకు కొత్త అందం తీసుకొచ్చారు. హలో బ్రదర్ తో ఫ్యామిలీ టైమింగ్, నిన్నే పెళ్లాడతో ఫ్యామిలీ ఎమోషన్స్, అన్నమయ్యతో బక్సిరస్ నటన, మన్మధుడితో రొమాంటిక్ ఇమేజ్, సోగ్గాడే చిన్ననాయంతో ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇమేజ్ ని బలపరిచారు. ఒకే తరహా సినిమాల్లో కాకుండా ప్రతి జానర్ లో విజయాలు అందుకోవడం నాగ్ కెరీర్ ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్ స్టైల్ మరియు ఫ్యాషన్ ట్రెండింగ్ల విషయంలో కూడా నాగార్జున ప్రత్యేక ముద్ర వేశారు. సినిమాల్లో జీన్స్ ధరించే ట్రెండ్ తనతోనే ఎక్కువ మొదలైందని ఆయన చెప్పిన మాటలో అతిశయోక్తి కనిపించదు. 1980s చివరి నుంచి 90s వరకు యూత్ లో నాగ్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, మేకోవర్ విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకోవడంలో కింగ్ నాగార్జున సక్సెస్ అయ్యారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.